రెండు రాష్ట్రాలు, ఒకే భాష, కాని కథ మాత్రం వేరు. ఒకే భాష మాట్లాడే ప్రజలు, కాని ఆర్థికంగా చూస్తే మాత్రం రెండు వేర్వేరు ప్రపంచాలు. ఇంతకీ ఎలా జరిగింది ఈ వింత? ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. పదండి చూద్దాం. ఒకే భాష రెండు విభిన్న ప్రపంచాలను ఒకటిగా కలపగలదా? అసలు ఈ ప్రశ్నే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల గత 70 ఏళ్ల కథకు గుండెకాయలాంటిది. ఒకే భాష అనే బంధం ఉన్నా ఆర్థికంగా ఎన్నో తేడాలు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక పెద్ద కథ ఇది. ఇప్పుడు మనం 1950లకు వెళ్దాం. అప్పట్లో తెలుగు మాట్లాడేవాళ్లంతా ఒక పెద్ద మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవారు. వాళ్లకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్లు చేసిన పోరాటం మామూలుది కాదు. ఎంతో ఉద్వేగభరితంగా, కొన్నిసార్లు హింసాత్మకంగా కూడా సాగింది. అసలు ఈ ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్ ఎందుకొచ్చిందంటే అది అప్పటికప్పుడు పుట్టింది కాదు. తమిళుల ఆధిపత్యమున్న ఆ పరిపాలనలో, ఉద్యోగాల్లోగాని, పాలనలోగాని తెలుగువాళ్లకు అన్యాయం జరుగుతోందని దశాబ్దాలుగా వాళ్లు భావిస్తూ వచ్చారు. ఆ అసంతృప్తే ఈ ఉద్యమానికి కారణం. చూడండి, ఈ పోరాటం ఒక్కరోజులో మొదలైంది కాదు. 1912లోనే ఆంధ్ర మహాసభ ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేసింది. ఆ తర్వాత 1937లో కోస్తాంధ్ర, రాయలసీమ మధ్య అధికార పంపకాల కోసం శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. అంటే అప్పటికే అంతర్గత సర్దుబాట్లు మొదలయ్యాయి. స్వాతంత్రం వచ్చాక కూడా దార్ కమిషన్, జేవీపీ కమిటీలు వేసినా అంత వేగంగా పనులు జరగలేదు. చివరికి 1952లో పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 58 రోజులు. అవును, సరిగ్గా 58 రోజులపాటు పొట్టి శ్రీరాములుగారు ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం దీన్ని మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కాని ఆయన మరణం తరువాత పరిస్థితి అదుపుతప్పింది. మొత్తం ప్రాంతం అల్లర్లతో అట్టుడికిపోయింది. ఆ ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని నెహ్రూ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. అలా తెలుగువాళ్ల కల నెరవేరింది. సరే, ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పడింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పటికే కోస్తా, రాయలసీమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. అలాంటి సమయంలో కేవలం 3 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రాన్ని మరో పెద్ద వివాదాస్పద విలీనంలోకి నెట్టేశారు. అదెలా జరిగిందో చూద్దాం. దేశవ్యాప్తంగా రాష్ట్రాల సరిహద్దులను భాషా ప్రాతిపదికన తిరిగి గీయడానికి కేంద్రం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటే ఎస్ఆర్సీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి, పక్కనే ఉన్న హైదరాబాద్ స్టేట్లోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతానికి మధ్య ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా తేడాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పింది. మరి తెలంగాణ ప్రజలకు కొన్ని భయాలు ఉండేవి. ఒకటి, తమ ప్రాంతం మిగులు బడ్జెట్లో ఉంది, ఆంధ్ర లోటు బడ్జెట్లో ఉంది. కలిపితే తమ డబ్బు అటు వెళ్ళిపోతోందనే భయం. 2, నీళ్ల సమస్య. తమ నదీ జలాలను వ్యవసాయం ఎక్కువగా ఉండే కోస్తాంధ్రకు మళ్లిస్తారేమోనని ఆందోళన. ఇక 3, ఉద్యోగాలు. అప్పటికే బాగా చదువుకున్న కోస్తాంధ్రవాళ్లు వచ్చి తమ ప్రభుత్వ ఉద్యోగాలను తీసేసుకుంటారని భయపెడ్డారు. దీనికి కారణం 1952లో జరిగిన ముల్కీ ఉద్యమమే. సో ఇవి గాలివార్తలు కాదు, చాలా బలమైన కారణాలున్న భయాలన్నమాట. ఈ భయాలను పోగొట్టడానికే 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఇందులో తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉదాహరణకు, తెలంగాణ డబ్బు తెలంగాణకే ఖర్చు చేయాలి. మంత్రివర్గంలో 60-40 నిష్పత్తి ఉండాలి. ముఖ్యమంత్రి ఆంధ్రా నుంచుంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచే ఉండాలి. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే ముల్కీ రూల్స్ కొనసాగించాలి. ఇలా ఎన్నో హామీలిచ్చారు. కాని ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని సరిగా అమలు చేయలేదనే ఆరోపణలే దశాబ్దాలపాటు అసంతృప్తికి కారణమయ్యాయి. అలా 1956లో ఈ రెండు ప్రాంతాలు కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కాని అసలు సమస్యేంటంటే ఈ రెండు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా భిన్నమైనవి. ఒక విధంగా చూస్తే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ లాగా అనిపించింది. ఒకవైపు ఆంధ్ర ప్రాంతం ముఖ్యంగా కృష్ణా గోదావరి డెల్టా వల్ల రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది. బలమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, పొడవైన తీరప్రాంతం, విశాఖపట్నం లాంటి పోర్ట్, ఇవన్నీ వాళ్ళ బలాలు. మరోవైపు తెలంగాణ బొగ్గుగనులు, పరిశ్రమలు, అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరంతో ఒక పారిశ్రామిక, సేవల రంగ శక్తిగా ఉంది. వ్యవసాయం, పరిశ్రమ కలిస్తే అద్భుతం జరిగిపోతుందని అందరూ అనుకున్నారు.
కాని వాస్తవంలో ఈ రెండు వేర్వేరు ఆర్థిక సంస్కృతుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలు, అసంతృప్తులు, ఉద్యమాలు ఇలా దశాబ్దాల పాటు సాగిన తర్వాత చివరికి 2014లో రాష్ట్రం మళ్ళీ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సరే, విడిపోయి 10 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ డెవలప్ అయ్యారు? తెలంగాణనా, ఆంధ్రప్రదేశా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేదాన్ని బట్టే సమాధానం ఉంటుంది. కేవలం అంకెలు చూస్తే, అంటే తలసరి ఆదాయం లెక్కన చూస్తే తెలంగాణ ముందున్నట్టు కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో తెలంగాణ తలసరి ఆదాయం సుమారు 3.12 లక్షల రూపాయలుంటే ఆంధ్రప్రదేశ్ది సుమారు 2.68 లక్షల రూపాయలుంది. సో నంబర్స్ ప్రకారం తెలంగాణ ముందంజలో ఉంది. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. తెలంగాణ సంపదలో సింహభాగం అంటే దాదాపు 54% కేవలం హైదరాబాద్ నుంచే వస్తుంది. అక్కడున్న ఐటీ, ఫార్మా కంపెనీలే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. దీన్నే హైదరాబాద్ స్క్యూ అని అంటారు. అంటే సంపదంతా ఒకేచోట కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల రాష్ట్ర సగటు ఆదాయం ఎక్కువగా కనిపిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా అసమానతలున్నాయి. ఈ హైదరాబాద్ ప్రభావం విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 2019 నుంచి 2025 మధ్యలో తెలంగాణకు సుమారు $13.90 బిలియన్ ఎఫ్డీఐ వస్తే ఆంధ్రప్రదేశ్కు వచ్చింది కేవలం $1.27 బిలియన్ మాత్రమే. హైదరాబాద్ ఒక గ్లోబల్ మ్యాగ్నెట్ లాగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇది తెలంగాణకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. మరి ఆంధ్రప్రదేశ్ సంగతేంటి? హైదరాబాద్ లాంటి మెగా సిటీ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ తన బలాలేంటో వాటిపై దృష్టి పెట్టింది. ఒక వికేంద్రీకృత, అంటే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా ఒక కొత్త మోడల్ను అనుసరిస్తోంది. ఆంధ్రబలం వాళ్ల బ్లూ ఎకానమీలో ఉంది. దేశంలో ఉత్పత్తి అయ్యే చేపలు, రొయ్యల్లో ఏకంగా 41% ఆంధ్రా నుంచే వస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో కూడా టాప్లో ఉంది. అంతేకాదు, తమ 1000 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని పోర్ట్ల ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తోంది. అంటే ప్రొడక్షన్ పరంగా ఆంధ్ర ఒక పవర్ హౌస్. కాని ఇక్కడే ఒక విచిత్రముంది. ఇంత ఆర్థిక బలమున్నా అక్షరాస్యత లాంటి మానవ అభివృద్ధి సూచికల్లో మాత్రం దేశంలోనే చివరి స్థానంలో ఉంది. సో చూశారు కదా, ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన అభివృద్ధి నమూనాలు. ఒకవైపు తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా టెక్నాలజీతో అధిక తలసరి ఆదాయాన్ని సృష్టిస్తోంది, కానీ ప్రాంతీయ అసమానతలెక్కువగా ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, పరిశ్రమలతో వికేంద్రీకృత ఉత్పత్తిపై దృష్టిపెట్టింది, కానీ మానవ అభివృద్ధిలో వెనుకబడి ఉంది. అందుకే ఈ రెండు రాష్ట్రాల కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అసలు అభివృద్ధి అంటే ఏది? ఒకే నగరంలో కేంద్రీకృతమైన సంపద, లేక రాష్ట్రమంతా విస్తరించిన ఉత్పత్తా? ఏది నిజమైన అభివృద్ధిని సూచిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు.